ఎన్డీఏ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి మన నాయకుడు, ఎంతో దూరదృష్టి కలిగినటువంటి రాజకీయ నాయకుడు, పూజ్యులు పెద్దలు, కాబోయే ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వ స్థాపకుడు, కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అందరూ కూడా స్వాగతం పలకాలి. అందరూ కూడా చప్పటితో స్వాగతం చెప్పాలి. దయచేసి ఆ బోర్డులు దింపాలి, బోర్డులు దింపేయండి ప్లీజ్, టైం లేదు. ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్య అతిథి బ్రదర్ రాధా గారికి, మన కాబోయేటువంటి పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి, మన జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మన కుటుంబ సభ్యులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు మనము ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మరి మన నాయకులు తెనాలి కూడా వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2-3 విషయాలు పెద్ద ఆయన దృష్టికి తీసుకుని వచ్చి మరి నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే మీటింగ్ నడుస్తుంది ప్లీజ్. ముఖ్యంగా ఈ నియోజకవర్గం సగం డెల్టా, సగం అప్లైన్ సార్. నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఇవ్వటానికి, తాగునీరు ఇవ్వటానికి. మిగిలింది మీరు డిసెంబర్లో 2019-18లో 100 కోట్లతో పట్టిసీమ నుంచి 2 లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్. వీళ్ళు కనీసం ఇప్పటికి 1 రాయి కూడా పెట్టలేదు. వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రూరల్ మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్. కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేల కెనాల్ నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. మరి ముఖ్యంగా ఆనాడు మన నాయకులు, కార్యకర్తలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాం సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో 3వసారి అసెంబ్లీకి వెళతాను. నా నాయకులు, కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారన్నటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అన్ని విధాలుగా కూడా నేను కానీ నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్. అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులను అందరినీ కూడా బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్. మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా
మాకున్నటువంటి పార్లమెంట్లో 7 ఏదైతే 2014 ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుక ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేను ఎంతో కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ పార్లమెంట్లో నన్ను ఎంపీగా పంపించినందుకు ఎంతో సంతోషం. నేను మీరు రాకముందు అప్పుడు సార్ అర్థం మాట్లాడేశాను, ఇంకొక 3-4 నిమిషాలు నేను మాట్లాడతాను సార్. ఇవాళ యువత ఉన్నారు, యువత అంతా కూడా ఇక్కడ చాలా ఉన్నారు. యువత మీ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము తీసుకుంటామని మీ అందరికీ తెలుపుకున్నాం. అలాగే ఇక్కడ రోడ్లు, తాగే నీళ్ళు సమస్య ఉంది, ఇవన్నీ కూడా మేము తీరుస్తామని మీ అందరికీ మాట చెప్తున్నాం ఇవాళ. అలాగే మన ఏలూరు పార్లమెంట్లో 8-9 ఇండస్ట్రీలు మేము తీసుకొని వచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మీకు ఎందుకు అంత గట్టిగా నేను పరిశ్రమలు తీసుకొని వస్తానని చెప్తున్నానంటే, నేను కూడా చాలా పరిశ్రమలు ఉన్నాయి, మీ అందరికీ ఇక్కడ వచ్చే పరిశ్రమలు చెప్తున్నాను. నేను సార్ ఇక్కడే ఉన్నారు, గ్రీన్ కంపెనీ అని నెదర్లాండ్ కంపెనీతో మాట్లాడడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. మన ఉంగటూరు దగ్గర ఇండస్ట్రీ పెట్టి మీకు 2800 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం వచ్చే 3 నెలల్లోనే చేస్తాం. నేను అలాగే సార్ వచ్చి ఫస్ట్ ఫౌండేషన్ ఆ ఫ్యాక్టరీ చేస్తామని మీ అందరికీ మాట చెప్తున్నా. అలాగే ఇవాళ ఎన్నో సమస్యలు ఉన్నాయి, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. ఇవాళ రైతులు మన పార్లమెంట్లో రైతులు చాలా ఎత్తున ఉన్నారు. ఇవాళ పామాయిల్ రైతులైనా కానివ్వండి, టొబాకో రైతులైనా కానివ్వండి, నిమ్మ రైతులైనా కానివ్వండి, అక్కువ రైతులైనా కానివ్వండి, అలాగే వరి రైతులైనా కానివ్వండి, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు గిట్టుబాటు ధర రాక. మీ అందరికీ తెలుపుకున్నాం, మేము వచ్చిన తక్షణమే మీ అందరికీ గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం 100% చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ కంటిన్యూస్గా మీటింగ్ ఉండడం వల్ల నా గొంతు పాడైపోయింది. అలాగే నాకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించమని కోరుకుంటూ, ఇవాళ ఎట్టు పరిస్థితిలో మన ప్రభాకర్ అన్న ఉన్నారు, ప్రభాకర్ అన్నని గెలిపించి మీ అందరికీ కోరుకున్నాను. అలాగే నన్ను పార్లమెంట్కి మీరందరూ గెలిపిమని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికి మాట చెప్తున్నాం. నేను పార్లమెంట్లో మీ గలం గట్టిగా వినిపిస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారాలు. జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ. నమస్కారాలు. ఎన్నికలు జరుగుతున్న వేళ బటన్ నొక్కి అని చెప్పి అంటున్నాడే, ఎంత నొక్కేసావో కూడా ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పని కోరుతా ఉన్నారు ప్రజలందరూ. జగన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా? సంక్షేమం అందజేస్తున్నావా? సంక్షేమం పేరిట పేద ప్రజల కడుపు కొడుతూ దోచేసుకుంటూ ఉన్నాడు ఈ జగన్ రెడ్డి. సింహం బయలుదేరిందని చెప్పంట. సింహం పుల్లు ఉండాల్సింది అడవుల్లో. ప్రజలకు కావాల్సింది ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం అనుభవం కలిగిన ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి కింద భవిష్యత్తులో నుంచుంటానని చెప్పని మనందరికీ ఒక ఆశ. ఇవాళ జనసేన గురించి ఇన్ని సీట్లే తీసుకున్నారు, తగ్గించి తీసుకున్నారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సవాల్, పులివెందుల పిఠాపురం అని చెప్పని కూడా
చెప్తా ఉన్నాం. ఒక అనుభవం, తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు కలిసి పోరాడితే తప్పకుండా ఇది కూటమి విజయం కాదు, ప్రజా విజయం కింద సాధిస్తారని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ప్రభాకర్ని అలాగే మహేష్ యాదవ్ని మనందరం గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పుకొని కూడా కోరుకుంటూ, భవిష్యత్తులో మనందరి భవిష్యత్తు వాళ్ళ చేతిలో పెడతాం. ఈ 2 వారాల పాటు మనందరం కలిసికట్టుగా పోరాడదాం. కులాభిమానం, ప్రాంతాభిమానం, మతాభిమానం అని చెప్పంటున్నారు. కానీ భవిష్యత్తు మీద, భవిష్యత్ తరాల కోసం మనందరం కలిసికట్టుగా ఉంటే తప్ప ఏది సాధించలేమని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈనాడు విచ్చేసిన పెద్దలు చంద్రబాబు గారు మనందరికీ ఇచ్చే సందేశాన్ని చూచా తప్ప పాటించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఇచ్చిన పిలుపు చేయి చేయి కలుపు, చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి కూటమికి మన ప్రజా విజయం చేకూర్చాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏం తమ్ముళ్ళు, మైక్ సౌండ్ కొద్దిగా పెంచు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? మొట్టమొదటిసారిగా గౌరవనీయులు వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరినీ చూశాను. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. రెండోది, దెందులూరులో ప్రభాకర్ మీరు ఎక్కువ ఈలలేస్తారు, తక్కువ పని చేస్తారు. మీరు ఎక్కువ పని చేయండి, తక్కువ ఈలలేయండి. కాబట్టి ఈలల ఓట్లుగా మార్చుకోవాలి. ఈలలతోనే పరిమితం అయిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ దెందులూరు వచ్చే మునిపి ఎన్నికల మేనిఫెస్టో నేను, అదే మారిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన నేత ఇద్దరం కలిసి, అదే మారిగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్ తో కలిసి ఈరోజు రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయింది. సైకో మేనిఫెస్టో అడ్రస్ లేకుండా కిందికి దిగిపోయింది. తమ్ముళ్ళు, ఎప్పుడైనా సరే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నాయకుడు అంటే నేను సింహాన్ని పులిని అని చెప్పడం కాదు, మీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు. కానీ
మీ పిల్లల్ని గంజాయి పరం చేసేవాడు నాయకుడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా వ్యవసాయాన్ని బాగా చేసేవాడు నాయకుడు కానీ వ్యవసాయంలో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేని ఇవ్వలేని దద్దమ్మ ఒక నాయకుడా ప్రజాపాలకుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్, ఆయన మీదైతే 43 కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను కూడా జైల్లో పెట్టారు. కానీ ఈరోజు మేము పనిచేసేది మీకోసం పనిచేస్తున్నాం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం, గట్టిగా వస్తాం, మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, కేసులకు భయపడద్దండి. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, వడ్డీతో సహా మళ్ళీ చెల్లించే బాధ్యత నాది. ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు, నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు ఏమి చేయబోతున్నాం, ఈ ప్రజల ఆశయాల్ని నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో. అట్లా కాకుండా నాకేం తెలియదు, నేను ఇంట్లో పడుకుంటా, మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు? ఏమమ్మా మీ ఇంట్లో మీ బామ్మ బటన్ నొక్కలేదా? ఏమమ్మా నువ్వు నొక్కలేవా తల్లి? ఈ అబ్బాయి కూడా వాడు కూడా నొక్కేస్తారు బటన్. ఇప్పుడు వాడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐఫోన్ ఇస్తే బటన్ నొక్కరా అంటే వాడు నొక్కేస్తాడు. అవునా కాదా అని అడుగుతున్నా. నాయకత్వ పట్టిమ ఉండాలి, నాయకుడికి దూరదృష్టి ఉండాలి, సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలి. పోలీస్ యంత్రాంగాన్ని కానీ అడ్మినిస్ట్రేషన్ నడిపించేవాడు నాయకుడు కానీ ఫలితాలు సాధించేవాడు నాయకుడు కానీ మాటలు మాట్లాడేవాడు కాదు. నిన్న ఈరోజు అంటున్నాడు నేనేదో చేయలేనంట, ఈ మగవాడు పెద్ద చేస్తాడంట, పెద్దగా పొడస్తాడంట. ఏం తమ్ముళ్ళు 5 ఏళ్ళు పొడిచాడు కదా, బటన్ నొక్కాడు కదా, ఎత్తిపోయిందా లేదా ఈ రాష్ట్రం? ఏమన్నా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అన్ని రేట్లు బాధుడే బాధుడు. మా తమ్ముళ్ళు మందుబాబులు ఉంటారు, ఒకప్పుడు 200 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అప్పుడు 40 రూపాయలు అయితే ఇప్పుడు 200. అవునా కాదా? అది కూడా తాగితే కడుపులో మంట, కిక్ ఎక్కదు. రెండో పెగ్గేసుకుంటే, రెండో క్వార్టర్ వేసుకుంటే ఇంకా మీ బాధ అంతా నేను మొత్తం లివర్ అంతా స్పాయిల్ అయిపోయి మీ జీవితాలు ఖరాబ్ అయిపోయి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన వ్యక్తి జే బ్రాండ్ సైకో అని మీ అందరికీ తెలియజేస్తున్నా. మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు, ఏ యూనివర్సిటీ చెప్పడు. కానీ ఎంత ఘోరంగా ఉంటాడంటే బాధితుల్నే నిందితులు చేసి నిందితుల్ని బాధితులు చేసే రకం. బాబాయిని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు.
ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు. రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది నేను ఒకటే చెప్తున్నా, ఈ చట్టం వస్తే, ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు. మీ ఆస్తికి ఓనరు ఎవరు? ఎవడైనా సిగ్గుండవడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారు పుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆస్తి మీది అవునా కాదా? ఎవరిచ్చారు ఆస్తి? మీ తాతగారు ఇచ్చారు, మీ తండ్రి ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తి. దాని మీద ఫోటో ఎవరమా? సైకో ఫోటో. చూసారా ఫోటో? అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది, ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది? గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు, భ్రష్టు పట్టించారు, అందరినీ బెదిరించారు, ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 9 సార్లు పెంచారు. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది ఒక సమర్థమైన ప్రభుత్వం. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, పన్నుల మీద పన్నులు. ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పాడు? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాలా? హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు. హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం. నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనెక్కిచ్చే రాజకీయం నాది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు కళ్ళబొల్లే మాటలు, నాటకాలు ఆడుతూ, మొన్నే మీరు చూశారు ఎన్నికల ముందు గొడ్డలతో బాబాయిని చంపేసి నేరం నా మీద వేసేదని ప్రయత్నం చేశారు. చూశారు కదా మా రోజు కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? నేను పోయానంటే ఎయిర్పోర్ట్ లో ఆయన మీద కోడి కత్తి ఎత్తుకొని పొడి చేశానంట. నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యాను అడిగా, నాకు కూడా గులకరాయి తగ్గించారు. ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఆయన భార్య మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, ఏటూ మాట్లాడతాడు. వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది. ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప, శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే, ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా.
ఎందుకు పులివెందల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తారా? కొవ్వెక్కిపోయిందా మీకు? అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు? మక్కలు ఎరగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. సత్తా ఉంటే ప్రాజెక్టులు కట్టు. నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం, ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చానో చూశారు కదా. ఇక్కడే కుడి కాలవ నేను పరిగెత్తిచ్చా. 1-2 దిక్కల్లో రైతులు సహకరించకపోతే ప్రభాకర్ గుడి చెప్పి వాళ్ళని మెప్పించి డబ్బులు ఇచ్చి కాలువ దూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటి ఆలోచించాను, ఎవరికి అన్యాయం జరగకూడదు, అభివృద్ధి జరగాలి. పోలవరాన్ని పరిగెత్తించి 28 సార్లు విజిట్కి వచ్చా. 80 సార్లు వర్చువల్గా సమీక్షలు చేశా. 72% పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడంతా కూడా అప్లాండ్స్ ఉన్నాయి, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. పోలవరం వస్తే చింతలపూడి పూర్తి అయితే ఈ అప్లాండ్ లో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన. నీళ్లు ఇస్తే పామాయిల్ దిగుబడి పెరుగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, మీ పొలాలకు విలువ వస్తుంది, ఆదాయాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పోలవరం కాలంలో ఇప్పుడే ప్రభాకర్ చెప్పాడు, అవసరమైతే 1-2 లిఫ్ట్లు పెట్టి ఒక పక్క చింతలపూడు గాని పోలవరం గాని దెందులూరుకి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. 1, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలున్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, 3 45,000 ఇస్తా, 4 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా, మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నేనే దీపం పెట్టాను, దీపం ఆర్పేశాడు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 3 వంట గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి, మా చంద్రన్న డ్రైవర్ చలో పలానా ఊరికి పోవాలని చెప్పి దబాయించి ముందుకు వెళ్ళండి. మీ భద్రతకు భరోసా నాది. ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా. ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి, మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.
ఒకప్పుడు చేశాను, మళ్ళీ చేస్తాను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, జగన్ మారిగా సైకో మారిగా నేను 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయను. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 5 ఏళ్లలో మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు. అంటే ఏం చేయాలి? రాజీ అన్నా పడాలి, అప్పులన్నా చేయాలి, అంతే కదా? అవునా కాదా? అందుకే చెప్తున్నా, మీ ఆదాయాన్ని పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు, సైకో చేసే పని మీ ఆదాయాన్ని పెంచడం లేదు, మిమ్మల్ని అందరినీ చితక కొడుతున్నాడు. పామాయిల్ గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళు? వరి ధాన్యాన్ని కొన్నారా అని అడుగుతున్నా రైతుల్ని. ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి. అదే మాదిరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది. ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకో పక్క కేంద్ర సహకారం కూడా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా తయారు చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ఆలోచన కూడా, నేను పేదవాళ్ళ పక్షపాతిగా ఉంటాను, పేదవాళ్ళతోనే ఉంటాను. ఎప్పటికప్పుడు మీ కష్టాలు వింటాను, మీ కష్టాలు చూస్తాను, మీ కష్టాల్లో నుంచి పరిష్కార మార్గం కూడా చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మొట్టమొదటిగా 1500 ఇస్తున్నా, రేపు 2000 ఇస్తా, శక్తి వస్తే 3000 ఇస్తా, పెంచిన డబ్బులు మీకే ఇస్తా వస్తా. ఆ డబ్బుల్ని మళ్ళీ మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూపిస్తా. చేపలు ఇస్తే చేప పట్టని రోజున మళ్ళా మీకు చేప ఇవ్వకపోతే పస్తుండాలి. అట్ట కాకుండా చేప పట్టే విధానం కూడా మీకు నేర్పిస్తే, వల కూడా ఇస్తే, నేను ఇచ్చేది అది కలుపుకుంటే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నా విధానం. వీళ్ళ విధానం మిమ్మల్ని ఒక చేతికిచ్చి జలగమారిగా మీ రక్తం తాగే రకం వీళ్ళు. అలాంటి పరిపాలన మనకు వద్దని మీ అందరినీ కోరుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ రైతులకు హామీ ఇస్తున్నా, అక్వా రైతులకు ₹50 కరెంట్ ఇస్తాను, పామాయిల్కి మద్దతు ధర ఇప్పిస్తాం, ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఇంకో పక్క ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను. మళ్ళీ మీ పామాయిల్కి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆధునీకరణలో వ్యవసాయాన్ని కూడా ఆధునీకరణం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, యువతకు ఒకటి హామీ ఇస్తున్నా, తమిళలో డిఎస్సి పెడతా, మొదటి సంతకం పెడతా, ఉద్యోగాలు ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. మీరందరూ పిల్లలంతా అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నేనే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఖర్చులకు ఇచ్చే బాధ్యత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ దెందులూరులో
ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దెందులూరుని దందాల ఊరుగా మార్చేశాడు. లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి. మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నా. అవునా కాదా అనుకున్నా. ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తమిళ్లో అభివృద్ధి చేశాడని అడుగుతున్నా. ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా? తెచ్చాడా? కంపెనీలు తెచ్చాడు. కంపెనీలు తెచ్చాడు. ఏం తెచ్చాడు? పేకాట కంపెనీని తెచ్చాడు. జూదాలు చేయడం మొదలుపెట్టి ఆడడం మొదలుపెట్టాడు. అవునా కాదా? నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో. ఐటీ చేశాడు. అది కూడా నా దయ వల్ల చేశాడు. లండన్కి పోయాడు. బుద్ధి మారింది అనుకుంటే ఇంకా ఆ బుద్ధి గడ్డి తింటా ఉంది. అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమ్ముతున్నాడా లేదా? పోలవరం కాలువ మట్టి దోచేశాడా లేదా? దీనికంటే తప్పు నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు? అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి. ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే, గండ్లు తీసేస్తే, నీళ్లు ఎక్కువ వస్తే, వరద వస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి, మీ ఊర్ల మీద పడతాయి. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి శిక్ష చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కొల్లేరులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఈరోజు అక్రమ చెరువులు దువ్వారు. ఇంకో పక్క కొల్లేరు 5 నుంచి 3 కంటూరుకు రావాలని మీ ప్రగాఢమైన కోరిక. మనం కానీ 19లో ఉండుంటే ఇప్పటికీ అయిపోయిండేది. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా, కొల్లేరు 5 నుంచి 3వ కంటూరుకు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సెంట్ భూమి పట్టాల్లో కూడా 20 లక్షలు చేసే భూమిని 40 లక్షలతో కొట్టేశాడు. ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు. తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా దెందులూరులో ఒకటి హామీ ఇస్తున్నాను. ఏదే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. అదే మాదిరిగా అవసరమైతే 1-2 లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి తాడేపల్లి నుంచి బటన్ నొక్కాడు. పనులైనాయా తమ్ముళ్ళు? ఆయన బటన్ నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుంది, పనులు మాత్రం కావు. అవునా కాదా? కాలువలన్నీ పూడికలు తీస్తాం, రైతు కష్టాలు లేకుండా ఆదుకుంటాం. గోని సంచులు ఇవ్వలేని వ్యక్తి వెర్రి పప్ప కొడుకును పంపించాడు ఇక్కడికి. ఏం తమ్ముళ్ళు, రైతులు వెర్రి పప్ప కొడుకును పంపించాడు. ఇప్పుడు ఎర్రి పప్పను చేసి పంపిస్తారా లేదా మీరు? మన మహేష్ యాదవ్ తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని. ఒక చదువుకున్న యువకుడు, పరిశ్రమలు పెట్టిన వ్యక్తి, ఆ కులంలో పైకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే మీకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను మహేష్ యాదవ్ను పెట్టానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అతనికి బయట ప్రపంచంతో పరిచయాలున్నాయి, పరిశ్రమలు తీసుకొచ్చే శక్తి ఉంది, మీకు అందుబాటులో ఉండే గుణం ఉంది. తప్పకుండా మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది. ఇటు ప్రభాకర్, అటు మహేష్ యాదవ్ ఇద్దరికి ఒకటని హామీ ఇస్తున్నా. పనులు చేయించే బాధ్యత నాది,
ఓట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీ అందరిని అడిగాను, దెందులూరి ప్రభాకర్ గురించి అడిగానా లేదా? ఐవీఆర్ఎస్ లో ఎన్నున్నా మీరు ఎప్పుడు కూడా ఇతనే కావాలని కోరుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మహేష్ యాదవ్ కూడా అడిగాను, మీరు ఆమోదించిన తర్వాతనే మీ దగ్గరికి పంపించాను. ఇప్పుడు గెలిపిస్తారా లేదా? మీరు ఒక పక్క జన సైనికులు, ఒక పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు, ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క ఎంఆర్పిఎస్. తమలో ఈరోజే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, జిల్లాల వారీగా మాదిగలకి మాలలకి రిజర్వేషన్ కేటగరైజేషన్ పెట్టే బాధ్యత నాదని మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. అన్ని కులాలకు న్యాయం చేస్తాం, అన్ని మతాలకు న్యాయం చేస్తాం, అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తాం. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి. ఓట్లేసి గెలిపించండి. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. దయచేసి అందరూ కూడా 10 రోజులు మా కోసం పనిచేయండి. 5 సంవత్సరాల రాత్రి పగళ్ళు కష్టపడి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.